గద్దర్ పరిచయం వెనుక, గద్దర్‌ని కలవటం వెనుక పవన్ కళ్యాణ్ ఒక కుట్ర, కుతంత్రంతో వచ్చాడు అనేటువంటిది చాలా మంది మాట్లాడుతున్నారు. 100% అంతే అంతే. ఎందుకంటే పరిటాల రవి వీడు చేసిన దొంగ పనులకు పరిటాల రవిని చంపేయాలని చూసిండు పవన్ కళ్యాణ్ చాలా దొంగ పనులు చేసిండు. చేస్తే అప్పుడు చెన్నారెడ్డి లాంటి వాళ్ళందరినీ ఎందుకంటే పరిటాల శ్రీరాములయ్య విరసంలో విప్లవ చేతుల సంఘం నుండు, పరిటాల రవి కూడా విప్లవ చేతుల సంఘంలోనే ఉన్నాడు. పరిటాల శ్రీరాముల సినిమాలు కూడా అదే కనిపిస్తుంటాడు. అప్పుడు దొంగ పనులు చేస్తే చాలామంది మీద పగ తీర్చుకున్నాడు, ఆయన ప్రజల తరఫున పగ తీర్చుకున్నాడు. తీర్చుకున్నప్పుడు దీన్ని కూడా చేస్తానని భయపడి చెగువేరా బొమ్మ పెట్టుకొని గద్దరన్న దగ్గర పోయి, అన్నా నేను చెగువేరా భక్తుల్ని, నేను విప్లవకారుని కావాలనుకుంటున్నా, నేను అది ఇది అని చెప్తే గద్దరు నమ్మిస్తారు కదా జనమందరినీ. ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలేవు, పాత బొమ్మలు తీర్చుకున్నాడు. అప్పుడు నమ్మి పరిటాల రవితో మాట్లాడితే పరిటాల రవి సరే ఓకే పోనీలేని వదిలేసిండు. పవన్ కళ్యాణ్ కిడ్నాప్ చేసి గుండు కొట్టించారనేటువంటిది ఒక బలంగా ఉంది, నిజమేనా? కరెక్టే, వాస్తవం వచ్చిందా మీకు? వాస్తవం, అన్ని వాస్తవాలే. అప్పుడు చేసే చూతులు ఒకటి కాదు, ఎన్ని పనులు చేసిండు. ఇప్పుడు 5 పిల్లలు అంటున్నారు కానీ 50 మందిని చేసింటాడు. ఎంతమందిని చేసినో తెలియదు. అందుకని ఇటువంటి అన్ని దొంగ పనులు జరిగిన ఎందుకు గుండు కొట్టించారు, ఎందుకు పట్టుకపోయినరు, ఎందుకు చంప చూసిండ్రు, పరిటాల రవికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు గద్దర్ దగ్గరికి వచ్చి కాలు మొక్కిండు, ఎందుకు నువ్వు బొమ్మలు చూపించిండు, నువ్వు కారిచ్చినవా, అబద్ధాలని చెప్తున్నావు. చచ్చిపోయినాక ఇటువంటి కూతలు కూస్తే గద్దర్ అపచారం అవుతుంది, తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించదు.